వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. గుంట పొంగనాల పిండికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినపప్పు, సేమ్ ఇదే కప్పుతో 3 కప్పులు బియ్యం, 2 స్పూన్లు మెంతులు. ఇవి 3 కలిపి శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్ళు పోసి 4-5 గంటలు నానబెట్టుకోండి. తర్వాత మళ్ళీ శుభ్రంగా ఒకసారి కడిగి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నైట్ అంతా నానబెట్టండి. నానబెట్టిన 3 శుభ్రంగా కడిగి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లైట్గా సాల్ట్ కలిపేసి మూత పెట్టేసేసి 12 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. 12 అవర్స్ నానిన తర్వాత పిండి, కొంచెం జీలకర్ర, కొంచెం తినే సోడా, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి. తినే సోడా వేస్తే చూసారా ఇలా నురుగు వస్తుంది, పక్కన పెట్టుకోండి. ముందుగా గుంట పొంగనాల కోసం స్టవ్ వెలిగించుకోండి. గుంట పొంగనాలు పాన్ పెట్టుకొని అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్, గుంట పొంగనాల పాన్ వేడెక్కాక సిమ్లో పెట్టుకుని చిన్న గుంట గంట తీసుకుని ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం, ఎక్కువ వేస్తే గుంట నిండిపోయి పైకి వచ్చేస్తుంది. మూత పెట్టేసుకుని ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. వీటికి ఇలాంటి స్పూన్ వాడితే ఈజీగా ఉంటుంది మనకి ఇవి తిప్పడానికి. 3 వేసాక 2 మినిట్స్ అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. వేడివేడి గుంట పొంగనాలు పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి వేడివేడిగా.